వెల్కమ్ టు చాముండేశ్వరి బ్లాగ్స్. ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సాయిబాబా స్టార్ట్ చేస్తున్నారు. చూడండి, నవధాన్యాలు హోమంలో వేస్తున్నారండి. చూడండి, ఇప్పుడు వారు ఫస్ట్ అటుకులు వేశారు, తర్వాత జొన్నలు, సజ్జలు, కొర్రలు, ఇంకా నవధాన్యాల్లో ఉండే అన్ని ఐటమ్స్ వేశారు. కర్రలు మరియు కర్పూరం వేశారు. ఇప్పుడు పూర్ణాహితిని దండం పెట్టుకుంది. పూర్ణాహితిలోని పసుపు కుంకాలతో పూజ చేసి పూర్ణాహుతిని హోమంలో వేస్తారు. చూడండి. चत्वारि पंच
षट् सप्त अष्टौ नव दश एकादश द्वादश सप्तप्रियाणि सप्तहोत्रा सप्तयन्ति सप्तयोने अर्थे सप्तवदय इदं नमः अदपूर्णाहुतिः ಎಲ್ಲ ಪೂರ್ಣಾಹುತಿ ಮುಟ್ಟಿ ಮುಟ್ಟಿ बम्बे पूर्णोदे सर्वमेवाप्नोदे अधोऽयं मे पूर्णोदे अस्यामेव प्रतिष्ठते తర్వాత వాళ్ళు హోమంలో వేస్తున్నారు. చూడండి, ఇది అమ్మవారికి ఆహుతి ఇచ్చినప్పుడు పూర్ణాహుతి అనేది అన్ని ద్రవ్యాలు కలిపి మూట పెట్టి దాంట్లో ఎండు కొబ్బరి వేసి అదంతా కలిపి అమ్మవారికి ఇస్తారన్నమాట. పూర్ణాహుతి లేదంటే అమ్మవారికి ఒకసారి కట్టి వేస్తారు. అట్లా వేసిన తర్వాత ఆహుతి స్వీకరిస్తారన్నమాట. ఆ పూర్ణాహుతి మీద మళ్ళీ వేస్తారు పంతులు గారు. తర్వాత మంత్రాలు చదువుతారు. ఇప్పుడు చదివిన తర్వాత మేమందరం కలిసి ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేసిన తర్వాత ఒక బొట్టు ఇస్తారండి. ఆ బొట్టును పెట్టుకోవాలి. ఆ పూర్ణాహుతి కంప్లీట్ అయిన తర్వాత ఆ బొట్టును ధరించాలి. ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि तस्माकं समर्पयामि आधारं दयोः वाच्यं वाचं समर्पयामि हस्तयोः अर्घ्यमर्घ्यं समर्पयामि आचमनवाचं समर्पयामि औपचारिकस्नानं समर्पयामि ॐ दक्षिणेश्वराय नमः वस्त्रोपवस्त्रादि पुष्पाणि समर्पयामि आभरण